జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంత బార్బారిక్గా జరిగినాయో రాష్ట్రంలో అందరూ చూశారు. మనం చూస్తూ ఉంటే అజయ్ దేవ్ని రోడ్డు పైన ఎలా నడిపించుకుంటూ వెళ్ళారో, అది కాకుండా రప్ప 2029 ఎవరు నన్నేం పీకుతారు, నన్నేం చేయగలుగుతారు అన్న ఫ్లెక్సీలు కూడా పెట్టి విచ్చలవిడితనంగా ప్రొహిబిటెడ్ ఏరియాస్లో తీసుకొచ్చి సీరియస్గా జంతుబలినిచ్చి ఆ నెత్తురుని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకి చిందించడం అందరూ చూశారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి జిగుప్స కలిగింది. వీళ్ళు వాళ్ళు తన మన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఒక ఇరిటేషనల్ ఫిగర్ కింద మిగిలారు. మనం అందరం అబ్జర్వ్ చేస్తే అజయ్ దేవ్ అనే అతను ఒక గర్భిణీ లేడీకి 7 నెలల గర్భిణీ లేడీకి తనని మెడని నిలిపి అట్ ద సేమ్ టైం ఆమె పొట్టపై బూట్తో తన్నటం వల్ల ఆమెకి లోపల బేబీ చలనం లేకపోతే ఇమ్మీడియట్గా 108ని పిలిపించి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ అర్ టు హాస్పిటల్. అండ్ ఆ అమ్మాయి చాలా బాధపడింది. సంఘటనలన్నీ చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వచ్చినాయి అంటే ఒక ముఠాకి ఎక్కడ లేని విర్రవీగిడతనం చూశారు. వీళ్ళందరినీ చూసి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఖండించలేదేంటని అందరూ ఎదురు చూశారు. ఏదో ఖండన రావాలి కదా కనీసం. నేను ఒక మాట అంటానండి, అజయ్ దేవ్ జనసేన వ్యక్తి అని కొంతమంది, లేదు అతను వైకాపా వ్యక్తి అని కొంతమంది వీటిపై డిబేట్స్ చేస్తున్నారు తప్ప అజయ్ దేవ్ లాంటి దుర్మార్గులు ఉండకూడదు, వాళ్ళని రోడ్డుపై నడిపించడం కరెక్ట్ అని చెప్పి కనీసం దానిపైన ఖండించాలి కదా.